బెనెల్లీ అంటే 250cc ఇది 1,22,000 దాకా పడుతుంది. ఇది ప్రైస్ బాగానే ఉంది, టెంప్టింగ్ ఉంది. కాకపోతే మళ్ళీ అమ్మాలంటేనే కొంచెం కష్టం, అంటే ఏమైనా రిపేర్ వస్తే కొంచెం కష్టం అని అనుకుంటున్నాను. ఫైనాన్స్ కూడా ఉంది, सामान कुछ टॉप बॉक्स जीवी टॉप बॉक्स है ना इसका, टॉप बॉक्स नहीं है, टॉप बॉक्स वैसा है ना, टॉप बॉक्स है इसका? नहीं इसका होगा लेकिन वो उतार लिया वो तो लग जाएगा अलग। अच्छा ओके 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 सेटअप तो है मगर वो बॉक्स नहीं। हाँ बॉक्स नहीं है। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆర్కే బంగారి. ఈరోజు బైక్ బుక్ చేద్దాం అంటే ఒక 3-4 బైక్ చూసిన దాంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. హార్డ్ ఒక టెస్ట్ రైడ్ అయితే ఇద్దాం. బండి 43,000 తిరిగింది, క్లచ్ చేయాల్సిన పని లేదు. ఇది వచ్చేసి 2010 మోడల్. చూద్దాం, ఎవరో డ్రైవ్ చేసి చూస్తా ఒకసారి ఎట్లుందో. ఇది మంచిగా ఇది ఒకటి తీసుకుందాం, ఇంకా 1000 తగ్గుతుంది. సో ఈ బైక్ డ్రైవ్ చేసి చూస్తాం ఇప్పుడు. కాకపోతే 99,000 కిలోమీటర్స్ తిరిగింది. సో చూద్దాం ఫస్ట్ గేర్. రింగిట్ ఇది ఆల్ టుగెదర్ 15 ఇస్తే దెన్ మనం చూడడానికి ప్రయత్నిద్దాం. ఫైనల్గా అయితే మనం ఒక 2 బైక్స్ సెలెక్ట్ చేసుకున్నా. దాంట్లో ఒకటి వచ్చేసి 2016 మోడలు, అది దగ్గర 2600 వరకు అవుతుంది. అండ్ ఇంకో మోడల్ ఏంటంటే 2010 మోడల్ ఉంది, అది 1600 మాత్రమే. ఇంకొంచెం ఏమన్నా కొంచెం డిస్కౌంట్ యాడ్ చేసి మళ్ళీ ఇన్సూరెన్స్ అండ్ రోడ్ ట్యాక్స్ డిఫరెంట్ ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మొత్తం నాకు తెలిసి 1500కి అడుగుతాను, లేదంటే 1600కి ఎంతో కొంత బార్గెన్ చేసి అడుగుతాను. సో ఇంజిన్ మాత్రం బాగుంది, కాకపోతే అది 99,000 చేంజ్ తిరిగింది. అంటే 1 lakhకి కొంచెం ఇంజిన్ బోర్ పోతుంది. బట్ ఇది ఇంజిన్ బాడీ బాగుంది కాబట్టి, ఇంజిన్ బాగుంది కాబట్టి మేబీ ఒక 20-30,000 తిరగవచ్చు. మనకి రిక్వైర్మెంట్ కూడా మ్యాక్సిమం 15,000 to 20,000 వరకే ఉంటుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో మనకి హెల్ప్ చేసిన బ్రదర్ వచ్చేసి ఈ బ్రదర్ ఫ్రమ్ హర్యానా, ఈ బ్రదర్ వచ్చేసి పంజాబ్, ఇండియానే, మన ఇండియానే. సో ఒక చిన్న ఎవరో వీడియో పెడితే నేను చూసి వచ్చాను అనమాట. సో థ్యాంక్ యూ भाई, थैंक्स अ लॉट, आप बहुत मदद किया मेरे को आपको. फाइनली मैं 3,500 से 2,500 आ गया, 2,500 से 1,600 आ गया अभी. तो गाड़ी तो अच्छा है. तो और एक बार इसको पूछ के कुछ वारंटी गारंटी रहते ना, 6 months रहते ना सबका गाड़ी को, सब गाड़ी को 6 months वारंटी रहते ना? हाँ वो रहता है, कंपलसरी है. आप उसको बढ़ा सकते हैं, उसमें वो 100 रिंग अक्सर देकर 6 महीने का और बढ़ाते हैं. ओके, क्या प्रोसेस क्या रहता है इसमें? गाड़ी का खरीद करने के बाद क्या क्या चाहिए? टैक्स चाहिए और इंश्योरेंस चाहिए और क्या चाहिए? गाड़ी बाय करने के बाद हाँ बस वही रोड टैक्स चाहिए, मेन रोड टैक्स होता है इसमें. ओके, और उसमें ही हमारा वो आरसी आ जाता है. ओके, रोड टैक्स में हमारा आरसी है, उसमें ही इंश्योरेंस सब कुछ एक में ही. सब कुछ हाँ, अलग अलग से लेकर चलना नहीं पड़ेगा. ओके. सो क्या और कुछ नहीं है. बढ़िया. कितने साल हो गया आप आके इधर? हमारे को 10 साल हो गए. 10 साल हो गया. ओके, आप? मेरे को 8 साल हो गए. 8 साल हो गया. ओके, बोलो भाई आपका नाम? ये भी पुराना है. वो मैं सही तो आप कहाँ से? पाकिस्तान से. ओके, कितने साल है इधर आके? मुझे 7 साल हो गए. 7 साल, 7 years, 8 years, 10 years. ओके, तो और कुछ बोलो, कैसे लग रहा है इधर? जी अलग ठीक है. थैंक यू भाई, थैंक्स लॉट. థ్యాంక్ యూ ఓకే. బైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారా 1,600 రింగర్స్ని. సో అది సైన్అప్ చేసి డాక్యుమెంట్స్ అని వచ్చేసి పేమెంట్ చేసి ఇంకా చలో నేను రూమ్ తెలుపుతా. టైం వచ్చేసి 6 అవుతుంది. ఓకే,
7:32 అవుతుంది టైం వచ్చేసి. అండ్ డబ్బులు అయితే పే చేసిన 1600 రింగెట్స్, మలేషియన్ రింగెట్స్ 1600, మన ఇండియన్ కరెన్సీలో 32,476.91 అయింది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్? Name transfer. So as I already booked you the slot, Okay. you will be giving on So Wednesday you are giving me registration certificate letter? for the bike. Ah, ah. Then just bring your original passport together with you. Okay. My guy will be there. Okay. They will do everything for you. Okay. Once you've done there, So send me his number. I'll send you. Don't worry. Once you've done everything there, came here, pick up the bike and go back ready. Okay. So there only I'll be getting insurance and Insurance I will do. I will send you the policy by WhatsApp. ఓకే ప్రాసెస్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళిపోదాం. వెనస్డే ఉంటుంది రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ అప్పుడు ఏంటంటే ఒరిజినల్ పాస్పోర్ట్ మన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని పోతే చేస్తారు. సో వెనస్డే బైక్ మన చేతిలోకి వస్తుంది. సో ఇంకా 5 days ఉంది. ఈ 5 daysలో మలక్కా ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. చాలా